హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ మంజుల. ఇలాంటి స్టోన్ లేసులు కుట్టేటప్పుడు అండి నీడిల్స్ చాలా విరిగిపోతుంటాయి కదా. అసలు ఒక నీడిల్ కూడా విరిగిపోకుండా చిన్న టెక్నిక్తో కుట్టుకుంటే మిషన్ కూడా రిపేర్ రాకోకుండా బాగుంటుందండి. సూదులు కూడా విరిగిపోవు అనమాట. నేను ఎలా కుడుతున్నానో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం నేను అప్లోడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, మొత్తం స్టోన్స్ ఉన్నాయి. ఇలాంటి లేస్లైన ప్యాచ్లని ఎలా అతకాలని మీకు చూపిస్తున్నాం కోసం ఈ డెమో అనమాట. చూడండి, స్టోన్స్ ఉన్న చోటేమో కొద్దిగా పాదం లేపుకుంటూ అసలు ఆ స్టోన్స్ పైన పాదం అనేది బరువు పడుకోకుండా వేయాలండి. అప్పుడే నీడిల్స్ విరిగిపోవు. మనం అలా దాన్ని పెట్టేసి మనం కుట్టేస్తున్నామంటే పటపటపట విరిగిపోతాయి నీడిల్స్ అయితే. చూడండి, స్టోన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ దాని వెనకాల మనది పాదం ఉంటుంది కదండి స్టాండు, దాన్ని కొద్దిగా పాదాన్ని లేపుకుంటూ మనం కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక్క నీడిల్ కూడా విరగట్లేదు. నార్మల్ వేసి కుట్టినట్టుగా కానీ కుడుతున్నాను నేను. ఇలాగే శారీ బోర్డర్స్ కూడా మొత్తం వేయచ్చండి. కాకపోతే మన పాదాన్ని స్టోన్ లేస్ పైన ప్రెస్ పడేలా చూసుకోకుండా ఉండాలన్నమాట. దాని మీద బరువు ఎక్కువ పడిపోయిందంటే స్టోన్స్ అనేవి కదలవు అనమాట. అందుకని నీడిల్ విరిగిపోతుంది. అర్థమైంది అనుకుంటా అండి మీకు లాజిక్ అనేది. స్టోన్స్ పైన పాదం బరువుగా పడిందంటే పాదం ముందుకు వెళ్ళదు, అప్పుడు స్టోన్స్ అనేవి విరిగిపోతాయి. అందుకని స్టోన్స్ విరగకూడదంటే వెనకాల పాదాన్ని కొద్దిగా లేపాలి మనం. పాదాన్ని లేపి స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్తుంటే నీడిల్స్ అనేవి విరగవన్నమాట. ఇది లాజిక్. మీరు స్టోన్స్ లేస్లు అయినా ఏవైనా సరే ఏమన్నా సరే కుట్టేయచ్చు, సూదులు ఏం పోవు అనమాట. అది చూడండి ఫ్రెండ్స్, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇంకా వెనకాల వెతుకు కొంచెం పాదం లేపుకుంటూ వేస్తున్నా అండి. కొంచెం ఇక్కడ మీకు కనిపించట్లేదు కానీ వీడియోలో మీకు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక్క నీడిల్ కూడా విరగదు. ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటా అండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయండి. మంచి టిప్స్ మన ఛానల్లో ఉంటాయి, రెగ్యులర్గా వాచ్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోకి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ యూట్యూబ్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతుందన్నమాట. చూడండి, అన్నీ మొత్తం స్టోన్స్ ఉన్నా కూడా ఒక్క నీడిల్ కూడా విరగకుండా ఎలా కుడుతున్నాను చూస్తున్నారుగా మీరు. ఇది ఫ్రంట్ అండి. హ్యాండ్స్కి వచ్చింది లేస్, అది హ్యాండ్స్కి వద్దన్నారు కస్టమర్, అందుకే నేను ఫ్రంట్ వేసాను అనమాట. కట్ వర్క్ లేస్ ఫుల్ స్టోన్స్ ఉన్నాయి శారీకి మొత్తం. హ్యాండ్స్ మాత్రం తక్కువ చిన్నగా ఇచ్చారు. ఇంకా అది ఎలాగో సరిపోదని వాళ్ళు ఫ్రంట్ వేయమంటే వేస్తున్నాను నేను. కొద్దిగా చూస్తున్నారుగా, నేను లేపుకుంటూ వేస్తున్నాను. ఒక్క నీడిల్ కూడా విరగలేదండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా హెవీగా ఉన్నా కూడా స్టోన్స్ విరగకుండా వేయచ్చు పాదాన్ని లేపుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. అది నచ్చితే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను వీడియోస్ చేసి చూపిస్తాను మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.